సంతానం పొందలేకపోతున్నాను అని బాధపడుతున్న పాండురాజుని చూసి కుంతి తనకున్న వరాన్ని గురించి చెప్పింది. అదేమిటంటే, కుంతి చిన్నతనంలో దుర్వాస మహర్షికి సేవ చేసింది. తన సేవకు మెచ్చి ఆయన తిరిగి వెళుతున్నప్పుడు కుంతికి ఒక మంత్రాన్ని చెప్పాడు. ఇది చాలా శక్తివంతమైన మంత్రం, నువ్వు కోరుకున్న దేవతలతో పుత్రులను పొందవచ్చు అని ఆశీర్వదించాడు. ఇదే విషయాన్ని తన భర్తకు వివరించింది. పాండురాజు అనుమతితో ధర్మానికి స్వరూపుడైన యమధర్మరాజు ద్వారా ధర్మరాజుని, విశ్వానికి ప్రాణవాయువుని అందించే వాయుదేవుని ద్వారా భీముణ్ణి, ముల్లోకాలకే అధిపతైన ఇంద్రుడి ద్వారా అర్జునుణ్ణి పొందింది. చివరిగా మిగిలిన వరాన్ని తన చెల్లి అయిన మాద్రికి ఇచ్చింది. అప్పుడు మాద్రి అశ్విని దేవతల ద్వారా కవలులైన నకుల సహదేవులను పొందింది. అలా పాండురాజు తన 2 భార్యలతో 5 పాండవులతో అడవిలో జీవనం సాగిస్తున్నాడు.